హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే నేను లీవ్స్ ఎలా డిజైన్ చేయాలని చూపిస్తానండి. మామూలుగా మనం నెక్ డిజైన్ చేస్తాం కదా, ఖచ్చితంగా లీవ్స్, ఫ్లవర్స్ అట్లా ఉంటాయి కదా. అవి ఎట్లా వర్క్ చేయాలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ వీడియోలో వచ్చేసి చైన్ స్టిచ్ చూపించినాను, నాట్ ఎలా వేయాలని చూపించినాను. ఇంకా ముందు చేసిన వీడియోస్లలో అయితే నెక్ సింపుల్ డిజైన్స్ ఎలా వర్క్ చేయాలని చూపించినాను. చాలామందికి కొంచెం వర్క్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఎట్లా వర్క్ చేయాలి అనేది కొంచెం ఐడియా, బీడ్స్ ఎలా కుట్టాలి, చైన్ స్టిచ్ ఎలా వేయాలని తెలుస్తుంది. బిగినర్స్కి అయితే తెలియదు కదా, అందుకోసమని నేను ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేసినాను. చైన్ స్టిచ్ ఎలా వేయాలి, నాట్ ఎలా వేయాలని చూపించిన కదా. ఈ వీడియోస్లో లీవ్స్ ఎలా కుట్టాలి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ పైన 2 కలర్స్తో పైపింగ్ ఎలా చేయాలి, సింగిల్ కలర్తో పైపింగ్ ఎలా చేయాలి అది చూపిస్తాను. ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇంకా బీడ్స్తో లీవ్స్ ఎలా కుట్టాలి అది చూపిస్తాను. ఒక వీడియో అంతా మిర్రర్స్ చూపిస్తాను, బిగ్ సైజ్, స్మాల్ సైజ్ అట్లా మిర్రర్స్ చూపిస్తాను. మీకు ఒకవేళ నా వీడియోస్ చేస్తున్నా కదా, మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చాలామంది కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఊర్లో చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం కదా, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్లో వద్దండి, కమెంట్ బాక్స్లో చేయండి మెసేజ్. కమెంట్ బాక్స్లో చేస్తే నేను చూసి రిప్లై ఇస్తాను. లేదంటే నాకు పాసిబుల్ అయితే నేను చేస్తాను, ఆ వర్క్స్ అనేది నేను నేర్పిస్తాను. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి, ఒక 5 టైప్స్ 6 టైప్స్ లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి నేను చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడైతే వైట్ క్లాత్ పైన నేను లీవ్స్ అయితే సైజ్ వారుగా గీసినానండి. ఇది ఇప్పుడు స్మాల్ సైజు, బిగ్ సైజు అట్లా ఏది ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. 1 2 3 4 5 అయితే మోడల్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే జరీ థ్రెడ్తో అవుట్లైన్ వేసుకోవాలి. మనం అవుట్లైన్ వేసుకున్నామంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అందుకే ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసుకోవాలి. డయాలజీ జరీ థ్రెడ్ యూస్ చేస్తాను నేను. ఇంకా కొంచెం వేరేది కూడా యూస్ చేయొచ్చు. నాకైతే అది ఫస్ట్ నుంచి అలవాటు. థ్రెడ్ స్మూత్గా ఉంటుందన్నమాట జరీ థ్రెడ్. అన్ని అవుట్లైన్ అయితే వేసేసుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ వర్క్స్ మాత్రమే నేను నేర్పిస్తాను మీకు. ఇంకా ఉంటాయి కొన్ని పైపింగ్లోనే మోడల్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎవరు వర్క్ చేయడం లేదు. ఇప్పుడు లీవ్స్ అయితే నేను కుట్టి చూపిస్తాను. అవుట్లైన్స్ అయితే వేసేసినాను. ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేయాలి. మధ్యలో 2 లైన్స్ వేసుకోవాలి. ఎందుకోసం అంటే లీఫ్ మనం స్టిక్ చేసినప్పుడు కొంచెం ఎంబోస్ లాగా కనిపిస్తుంది అన్నమాట. మధ్యలో 2 లైన్స్ వేసేసరికి కింద నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి. పైన రెండు కుట్లు, మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కింద 2. ఫస్ట్ ఒకసారి, మళ్ళీ దాన్ని ఆనుకొని ఇంకొకసారి తీసుకొని వెనక్కి లాగాలన్నమాట. థ్రెడ్ను ఫస్ట్ తీసుకున్నాం కదా, మళ్ళీ తీసుకున్నాం, వెనక్కి లాగుతున్నాం అంతే. మనం లీఫ్ ఎంతైతే గీసుకున్నామో, మనం ట్రేస్ చేసుకున్నామో దాంట్లో వచ్చేంత వేసేసుకోవాలి. దారం కట్ చేసేస్తున్నా. నెక్స్ట్ది ఫస్ట్ మనం కుట్టినదైతే ఇంకా ప్రతి దానికి అదే యూస్ చేస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇదైతే అంతా ఫిల్లింగ్ అనమాట, చైన్ స్టిచ్ అంతా. ఫస్ట్ అవుట్లైన్స్ నీట్గా వేసుకోవాలి. అవుట్లైన్స్ నుంచి లోపల నుంచి ఆనుకొని రావాలి థ్రెడ్. మనకి మగ్గం వర్క్ నేర్చుకోవాలని ట్రై చేసేటప్పుడే ఫ్రేమ్ అనేది మనం తిప్పకూడదు అనమాట. ఫ్రేమ్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. మన హ్యాండే లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ తిరగాలి. మన హ్యాండే మూవ్ కావాలన్నమాట. అట్లా ప్రాక్టీస్ చేయండి.
ఇప్పుడు ప్రతిసారి ఫ్రేమ్ అంటే మనం తిప్పుకుంటూ వేస్తాము. మగ్గంకి బ్లౌజ్ ఫిట్ చేసుకున్నామంటే అది కాదు కదా, ఇంకా మనం తిప్పి ఇట్లా కుట్టేకి కాదు. అందుకే మన హ్యాండ్ కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సెకండ్ లీఫ్ ఇది ఓన్లీ ఫిల్లింగ్. ఇవి 2నే ఎక్కువ యూజ్ చేస్తాము. కొంచెం బిగ్ సైజ్ లీవ్స్ ఉన్నాయనుకోండి లేట్ అవుతుంది కదా, అందుకే కొంచెం ఇట్లా లాంగ్ తీసుకుంటాం అన్నమాట. సేమ్ అన్నీ 2 కుట్లే. ఫస్ట్ ఒక కుట్టు, దానిపైన ఇంకొక కుట్టు తీసుకునేది, స్ట్రైట్గా లాగేది అంతే. ఈ లీఫ్కి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కుట్టుకుంటున్నాము. మనం లీఫ్ ఎంతైతే మనం డిజైన్ ట్రేస్ చేసుకున్నామో అదంతా ఫిల్ చేస్తామన్నమాట థ్రెడ్తో. నాట్ వేసేసుకొని మళ్ళీ పైనుంచి స్టార్ట్ చేయాలి. ఈ లీఫ్కి మిడిల్లో గ్యాప్ వస్తుంది. కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ అనే వస్తుంది నాకు లీవ్స్. బిగ్ సైజ్ లీవ్స్ అన్నీ ఇట్లా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సెకండ్ స్టిచెస్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది. ఈ మోడల్ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట. నాటు వేసేసి మిడిల్లో గమ్ పెట్టేసి, జర్కన్స్ అన్నీ దొరుకుతాయి మనకి. చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ పైన ఇవి స్టిక్ చేస్తామన్నమాట. బ్లౌజ్లకి మనం లీవ్స్కి మిడిల్లో స్టిక్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను. సేమ్ అన్నీ ఒకటే స్టిచ్చెస్. ఏమంటే ఈ లీఫ్కి లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి తీసుకుంటున్నాం. ఈ బిగ్ సైజ్ లీవ్స్ అన్నీ ఇలాగే వేసుకోవాలి. మనం థ్రెడ్ మన నిడిల్కి లూజ్గా అందుతుందంటే, ఇట్లా పైకి కిందికి లాగేటప్పుడు చిక్కు పడుకోకుండా అందుతుందంటే వర్క్ తొందరగా అవుతుంది. అందుకే ముందు అదైతే ప్రాక్టీస్ చేయాలి. ఫిష్ బోన్ స్టిచ్ అంటారు ఈ స్టిచ్ని. నాటేసేసుకోవాలి. ఇది బిగ్ సైజ్ ఉంది లీఫ్. అన్నీ అంతే మిడిల్కి తీసుకోవాలి. ఏమంటే ఇది ఫస్ట్ స్టిచ్ దగ్గర నుంచి దూరంగా తీసుకుంటున్నాం, లాస్ట్ ఎండ్ వరకు తీసుకుంటున్నాం అన్నమాట. ఆనుకొని లేకోకుండా మళ్ళీ మిడిల్కి వస్తున్నాం, లెఫ్ట్కి ఒకసారి, రైట్కి ఒకసారి. ఈ స్టిచెస్ అయితే మనకి థ్రెడ్ వర్క్ డిజైన్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్, లీవ్స్ అట్లా వచ్చింటాయి కదా, వాటికి యూస్ అవుతాయి. ఇప్పుడంతా ఎక్కువ బీడ్స్ అవే వాడుతున్నారు ఎక్కువ. బీడ్స్తో కూడా లీవ్స్ కుట్టచ్చు. నేను ఎలా అనేది చూపిస్తాను. 5 మోడల్స్ అయితే చూపించిన కదా, ఈ 5 మోడల్స్లో ఫస్ట్ 3 మోడల్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మోడల్ ముందు చూపిస్తాను ఒకసారి. స్కెచ్తో ఏం డ్రా చేయట్లేదు, ఓన్గానే షేప్ అట్లా కుట్టేస్తాను జరి థ్రెడ్తో. మనకి వర్క్ వేయడం ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే మనం బ్లౌజ్ అంత తొందరగా వర్క్ చేసుకోవచ్చు. నిదానం అయిందంటే ఇంకా బ్లౌజ్ కూడా నిదానం అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేసినారంటే తొందరగా వచ్చేస్తుంది వర్క్. మెయిన్ ప్రాక్టీస్.
ఇది నేను వర్క్ చేసి చూపించే క్లాత్ చాలా మందంగా ఉంది. వైట్ క్లాత్ మీద అయితే కనిపిస్తుంది అన్నట్లు అది తీసుకున్నాను నేను. బ్లౌజులు అయితే పట్టు క్లాత్ ఉంటాయి కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతాయి. నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది క్లాత్ మందంగా ఉన్నందుకు. ఎక్కువ ఈ స్టిచ్చే అనమాట వాడేది. లెఫ్ట్ సైడ్ అంతా కుట్టేసుకోవాలి, మళ్ళీ రైట్ సైడ్ కుట్టేసుకోవాలి. ఆ మిడిల్లో మనం థర్డ్ లీఫ్ కుట్టినా కదా, ఆ మోడల్ అనమాట ఇది. అక్కడైతే జర్కన్స్ స్టిక్ చేసినాము. ఈ లీఫ్కి అయితే మనం బీడ్స్ స్టిచ్ చేద్దాము. కొంతమంది స్టోన్స్ వద్దంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఫస్ట్ లీవ్స్ మనం డిజైన్ గీసుకుంటాం కాబట్టి లీవ్స్ స్టిక్ చేసుకొని అయినా కానీ మనం అవుట్లైన్ వేసుకోవచ్చు. మన ఇష్టము. ఏమంటే షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నట్లు మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. ఎట్లయినా కుట్టుకోవచ్చు. మధ్యలో 3 బీడ్స్. ఎక్కువ ఇటు లీవ్సే అనమాట మనం వర్క్ చేసేది. ఇప్పుడు కుట్టేది ఆల్మోస్ట్ ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు. తొందరగా కూడా అవుతుంది. ఫినిషింగ్ నీట్గా లీఫ్ అనేది మంచిగా కనిపిస్తుంది ఎంబోస్ లాగా. నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి, నా వర్క్ మీకు అర్థమవుతుందంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.